అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో ప్రప్రథమంగా వెలుపలకు వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించుటకు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, మీరు ఆహ్వానించిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో పెసరవై సంఘానికి, పెద్దలకు, స్థానికులకు హృదయపూర్వకమైన వందనాలు. ఇందాక మరి సుదర్శనం గారు ఏ వాక్యం చెప్పారమ్మా? ఏ వాక్యం చెప్పారు? పూర్ణగురాడు కాదమ్మా, ఏ వాక్యం చెప్పారు? తప్పిపోయిన ఇది మన ఇల్లు. పుల్లయ్య గారు, ఇది మన ఇల్లు. మన ఇంటిలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎన్నో దీవెనలు కూడా ఉన్నాయి. సాత్వికముతో మనం ఉండాలి. ఈరోజు పండగని బస్సులే లేవు. 12 గంటలప్పుడు ఫోన్ చేసి బయలుదేరిన నిలబడి కాళ్ళే నచ్చలే కానీ ఒక బస్సు రాలే. ఆఖరికి ఎక్కడన్నా పరిగెత్తుకుంటూ వచ్చేసి తండ్రి ఇంట మనకేమి దొరుకుతాయి? గారు దాన్ని ఏదైతే చెప్పారో దాన్ని నేను చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే, నూతన సంవత్సరంలో మా సంఘంలో ఇదే ప్రసంగం చెప్పారు. నువ్వు తండ్రి ఇంటిని విడిచి బయటికి వెళ్ళిపోతే చాలా నష్టపోతావు. దేవుని ఇంటిలోనే ఉండాలి, దేవుని సంఘములోనే ఉండాలి. అబ్రహాముతో లోతు ఉన్నంత వరకు అబ్రహాము దేవుడు పిలిచాడు, లోతును దేవుడు పిలిచలే. లోతు దేవుడు ఎన్నికలో లేడు, కానీ దేవుడు లోతును ఏమన్నాడంటే నీతిమంతుడు అన్నాడు. ఏమన్నాడు? నీతిమంతుడు. అబ్రహామును బట్టి దేవుడు లోతు కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాడు. చిన్నప్పుడు మేము బడికి వెళ్ళేటప్పుడు అయస్కాంతం తీసుకెళ్ళి పెన్నీసులు రుద్ది దండ చేసేటప్పుడు, కానీ అయస్కాంతం కాదు అది అయస్కాంతము ఆకర్షణ వలన పెన్నీసులతో ఒక దండ చేసేటప్పుడు. అట్లాగే అబ్రహామును బట్టి దేవుడు లోతును కూడా ఆశీర్వదించాడు. అబ్రహాము కాపరులకు, లోతు కాపరులకు కలహం వచ్చేసింది. అబ్రహాము విశ్వాస వీరుడు, అబ్రహాము దేవుని స్నేహితుడు. అబ్రహాము దృష్టి దేని మీద? అబ్రహాము నేత్రాలు దేని మీద ఉన్నాయి? దేవుని మీద. ఇంకా మా పుల్లయ్య చెప్పాడు, తప్పట్లు కొట్టాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచు ఉండే. కానీ ఆదికాండం 13వ అధ్యాయంలో లోతు తన కన్నులెత్తి దేని మీద మనసు పెట్టాడు? ఏమ్మా? దేని మీద? సొదొమ గొమొర వైపు చూశాడు. సొదొమ గొమొర ఎలా ఉంది? ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారుచున్న దేశమై ఉండేది. చూసారా? మీకు నీళ్లు ఎన్ని పంటలైనా పండించుకోవచ్చు మీ ఓపికను బట్టి. అబ్రహాం అయితే దేవుని మీద మనసు పెట్టాడు, లోతు లోకం మీద మనసు పెట్టి అబ్రహామును విడిచిపోయాడు. ఎప్పుడైతే అబ్రహామును విడిచిపోయాడో లోతు కుటుంబం
కుటుంబం ఆధ్యాత్మికంగా పతనమైపోయింది. అబ్రహాము ఎక్కడ యాత్ర చేసినా కూడా మొట్టమొదట దేవునికి బలిపీఠం కట్టేవాడు, ఆ తర్వాత తన ఇల్లు కట్టుకునేవాడు. అంటే దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాడు. లోతు జీవితంలో ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు చెప్పాలి? ఎన్నిసార్లు చేశాడు? ఒక్కసారి చేశాడు. ప్రమాద సమయం ఎదుగా ఆ పర్వతం చేరేంత వరకు నేను నీ మనవుని విన్నాను అంటాడు. 19వ అధ్యాయం మొదటి వస్తే దేవదూతలు సొదొమ చేరాలకెళ్ళే మన వాడు ఎక్కడ కూర్చున్నాడంటే సొదొమ గవిని అంటే. గవిని అంటే రచ్చబండ. మనకి బస్ స్టాండ్ ఉంది కదా, మీ విలియం ఆడ బస్ స్టాండ్లో ఉంటాడు. రమన్ పొద్దున నల్లాన్ని కలిపోయి సరే ఎవరుంటాడు బస్ స్టాండ్. పల్లెల్లో ఏంటంటే ఊరి మధ్యలో ఒక చిన్న అరుగు కట్టుకొని ఉంటారు. అప్పుడు ఆ 4 వీధుల యొక్క సంభాషణ అక్కడ దొరుకుతాయి. మా వీధిలో అంతా, మా ఇంటి పక్కనంతా, మా ఎదురుగా వాళ్ళంతా చూసారా. సొదొమ గవిని దగ్గర కూర్చున్నాడు. తన కుమార్తెలను పెళ్ళాడనైన అల్లుళ్ళతో, బాబు నేను మా అన్న ద్వారా ఈ విధంగా లాభం పొందాను, నేను ఈ స్వతంత్రంగా ఇక్కడికి వచ్చాను అని ఏ రోజు మాట్లాడలేదు. తీర్పప్పుడు చెప్తున్నాడు, లేండి ఈ దేశం విడిసిపోదాం రండి. దేవుడు ఏది మమ్మా, ఎందుకు కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నావు? ఎప్పుడు మాట్లాడలేదే. చూసారా, లోతు కుటుంబము ఎప్పుడైతే వెనక తట్టు తిరిగిందో ఏమైపోయింది? నష్టపోయింది. కనుక దేవుని ఇంటిలో, ఇది దేవుని ఇల్లు. పిల్లప్పుడు వాడు అడిగాడు అనుకో, పూ తినుకోకుండా 4 తగిలించి కూర్చోబెట్టి పూ పెట్టేటోళ్ళం. ఏమంట అలిగినాడంట, ఏమంట అలుగు, వాడికి 10 రూపాయలు యాగండి 10 కూర్చొని అని కొట్టి తినిపించేటోళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, స్వతంత్రత వచ్చేసింది. ఇక రూతు గ్రంథంలో న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా ఒక మనుష్యుడు తన భార్యను 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమునకు వెళ్ళింది. బెత్లెహేము రొట్టెల నిలయం, బెత్లెహేము అన్నవరము, బెత్లెహేము దేవుడు దర్శించే స్థలం. బెత్లెహేములో బోయాజున్నాడు. బెత్లెహేములో గొల్యాతును పోరాడిన ఎవరున్నారు? విలియం. ఎవరున్నారు? మల్లేస్తున్నాడా? సరే, కానీ బెత్లెహేములో ఉన్న వాళ్ళకే కరువు వచ్చిందా? ఒక్క నయోబు కుటుంబానికే కరువు వచ్చిందమ్మా? చెప్పాలా? నువ్వు కరెక్ట్గా చెప్పాలా? చెప్పాలా? ఊరికంతటికి కరువు వచ్చింది. మరి వాళ్ళు ఏమైనా ఊరు విడిచిపోయారా? వారు ఎలా ఉన్నారు? బ్రహ్మపత్రిక 8:35-36లో దేవుని ప్రేమించువారు కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా దేని నుండి క్రీస్తు ప్రేమను మనల్ని ఎడబాప మీరు వెళ్ళారు. పెళ్లి సంబంధాలు కూడా చేసుకున్నారు. కాలగమనంలో 3 పురుషులు దేవుని చెప్పలేదు. ఇక మన భారతదేశ సాంప్రదాయ ప్రకారము 3 గుళ్ళమ్మా. మైలో ఏం చేస్తారు? గుళ్ళు తీస్తారు కదా.
ఇప్పుడు దేవుడు దర్శిస్తున్నాడని నయోమి విని మళ్ళా బెత్లెహేముకి ఎప్పుడైతే వచ్చిందో తాను ఏమైతే కోల్పోయిందో అవన్నీ దేవుడు ఇచ్చాడా లేదా? దావీదు ఖడ్గం పట్టుకుంటే సింహపుకుంటే ధైర్యం కలిగిన వాడు కూడా దిగులొందుతాడంట. కానీ దావీదు కూడా భయం వేసింది. ఇక్కడ నేను ఎక్కడికైనా ఉంటే ఏదో ఒక దినాన సౌలు చేత నన్ను చచ్చిపోతాను, నేను సిక్లకు వెళ్ళిపోతానని వెళ్ళిపోతాను. సిక్లక్లో ఫిలిస్తీన్లు దండెత్తి దాన్ని కొట్టి కాల్చి పూర్తి చేసేసి విశ్వాసి జీవితంలో దేవుని ఇల్లు అనబడిన దేవుని సంఘమును వదిలిపెట్టి లోకం వైపునకు పరిగెత్తితే, లోకంలో ఎక్కడెక్కడో భలే కళాకాంతులు ఉన్నాయని వెళ్ళిపోతే ఆధ్యాత్మికంగా నష్టపోతారు. ఇప్పుడు తప్పుమైన కుమారుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? చెప్పు. నా తండ్రి ఇంట కూలి వాళ్ళకు సమృద్ధి అయినా నేను వారసుని. ముసలి కొడితే ఎంత కొడతాడు? నేను నా తండ్రి ఇంటికి ఎప్పుడైతే దేవుని ఇంటికి వచ్చాడో తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి వాని మెడ మీద వద్దు, దేవుని ప్రేమ లభిస్తుంది దేవుని సంఘానికి వస్తే. తర్వాత ఏమన్నాడు? ఉంగరము రాజరికానికి గుర్తు. తర్వాత ప్రశస్త వస్త్రములు పరిశుద్ధత గుర్తు. తర్వాత చెప్పులు దేనికి గుర్తు? ముసలిసిన కోడలో కదా చెప్పులు దేనికి గుర్తు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో క్రైస్తవ విశ్వాస వీరుడు ఎలా ఉండాలంటే సమాధానం అనే జోడు అంటే దేవుని ఇంటికి వస్తే నీకు సమాధానం దొరుకుతుంది. తండ్రి అంటున్నాడు, ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి తండ్రి ఇంటిలో గొప్ప విందు, రేపు గొప్ప విందు మన సంఘంలో ప్రేమించిన మాటలు దసరవాయు సంఘాన్ని బట్టి తెలుసుకో. మా ప్రియులు పెద్దలు సత్యదాస్ సారు ఆంటీని బట్టి ఆంటీ జీవితంలో గత దినాలలో ఆరోగ్యం ఇచ్చారు. ఫిబ్రవరి 4 అబ్బాయి కుమార్తె వివాహం దిగులు ప్రాంతంలో వరుడి యొక్క కుటుంబ సభ్యులు వధువు యొక్క కుటుంబ సభ్యులను దీవించండి. వివాహము ఆశ్చర్యకరంగా జరుగుతుంది. సహాయం దసరావాయి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని రెక్కలి కింద ఉంచుకొని కాపాడు. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో, మరికొందరు రాత్రింపగలు విభిన్న రీతిగా ప్రయాసపడుతున్నారు. ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి యొక్క హృదయ కోరికలు నెరవేర్చాలి. సుదర్శన పెద్ద కుమారుని కొంటున్న ప్రతి బలహీనత నొప్పి స్వస్థపరచాలి. కట్టుకలు యోహానంత రాజభయానికి పిలుపు తీసుకుంటారు. వారి కుమారులు, వారి భార్యల సంతానం, వారి కుమార్తెలు, భర్తల సంతానం దీవించారు. కట్టుబడి జాన్మన్ గారు ఆయన భార్య పిల్లలు దీవించడం, ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. అద్భుతమైన సహాయం. పాల్ గారు ఆయన భార్య పిల్లలు, ఆసుపత్రి స్టాఫ్ను, టీవీ పరిచయలను దీవించి ఆయన భార్య గర్భవతి సుఖప్రసవాన్ని తయారు. ఆయన ఎన్ఎం జోసఫ్ గారికి స్టంట్ వేయబడి నేను స్వస్థపరిచాను. శ్రీరామూర్తి గారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు స్వస్థపరిచాను. సుభాషణకు సూపు దయించి సుదర్శన భార్య గారికి ఆపరేషన్ జరిగింది. ప్రతి గాయానికి యశు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ కృపను అనుగ్రహించి ఇదిగో ఆంటీ కొరకే మేము ప్రార్థిస్తున్నాం.
సహాయం దయచి వెల్మాక డేవిడ్ పుట్టిన ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. విడిచిన కుటుంబాన్ని, సంఘాన్ని, నైనా ఆంధ్ర, తెలంగాణ, అలాగే రాయలసీమలో ఉంటున్న సంఘాలకు బలపరచండి. రేపటి పని కొరకై సిద్ధపరచండి. రాత్రి మీరు మహిమ పొందండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.